లక్ష్మి, ఏమిటండి? రాము కొంట్లో బాగదట, దెబ్బలు తగిలాట. అలాగా? ఎప్పుడు? తగిలి చాలా రోజులైంది. రామకోట ఎవరికీ తెలియకుండా చేశాడు. ఇప్పుడు రాముకి ఎలా ఉందండి? అదే తెలియదు. వెళ్ళి చూద్దాం పదా. నమస్కారం నమస్కారం. రండి 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 రండి. ఎవరు అక్కడ? ఏమిటి తండ్రి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెప్పించు. ఇస్త్రీ చేసిన తుళ్ళు కూడా తెప్పించు కాళ్ళు తుడుచుకోవడానికి. ఓ బుట్టడి పూలు కూడా తెప్పించు. పూల బాట వేసి తీసుకెళ్దాంరా. అంత మర్యాదలు మాకు అక్కర్లేదు మామయ్య గారు. మరి అల్లుడు గారు దేనికి వచ్చినట్లు? మా రాముని చూసి వెళ్దామని వచ్చాం. పరామర్శ పేరుతో మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా, లేక మమ్మల్ని చూసి నవ్వుకోవడానికి వచ్చారా? మా తమ్ముడిని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నవ్వుకుంటావా? ఎవరు బాబు ఆ తమ్ముడు? ఇంట్లో నుంచి మెడబెట్టి బయటికి గెంటినప్పుడేమైంది ఈ బంధం? ఇది జరిగింది తవ్వుకునే సమయం కాదు బాబాయ్ గారు. ముందు రాము ఆరోగ్యం ఏం కావాలి? అందుకేం కావాలో మేం చూసుకోగలం. నీ సలహాలే మాకు అక్కర్లా. సరోజా, బాగున్నావా? రాము ఎలా ఉన్నాడు? మేమెలా ఉంటే మీకెందుకు? మీరేమైనా ఆర్చేవారా తీర్చేవారా? తీర్చలేకపోయినా బాధని పంచుకునేవాళ్ళం. ఆరాటం చంపుకోలేక ఒక్కసారి చూసిపోదామని చేసిన అవమానం మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. చూడమ్మా, ఆత్మీయుల మధ్య ఇలాంటి పంతాలు పట్టుదలు సహజం. వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. రామును ఒకసారి వీల్లేదు. మిమ్మల్ని చూస్తే ఆయన తట్టుకోలేకపోవచ్చు, లేక ఏదైనా జరగచ్చు. అంత మాట ఎందుకులేమ్మా. మేము మీ సుఖం కోరేవాళ్ళం. మా కారణంగా రాము ఆరోగ్యం పాడుకనక్కర్లేదు. మేము వెళ్తాం. రాములే, ఒక్కసారి రాముని చూడనిస్తే బాగుండండి. తండ్రి, బావ పిచ్చి కారణం వాళ్ళు కాదని, మన రౌడీలు కొట్టడం వల్లే పిచ్చెక్కిందని వాళ్ళకి తెలుస్తుందా? నువ్వరిస్తే తెలుస్తుందిరా కొడక. నువ్వు నోర్మై. ఎక్కడ పడ్డాయి తాళాలు? టైం అవుతుంది. హాయ్ గుర్రం. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, చలాకి. వేటకెళ్ళాలి. వేటకెళ్తావురా? నీ తాట తీస్తా. అన్నయ్య చూడు, వేటకెళ్తానంటే కొడుతున్నాడు. కొట్టక నెత్తిరెక్కించుకుని ఊరేగమంటా? ఊరేగుతా, నెత్తికెక్కి ఊరేగుతా, ఊరేగుతా, నెత్తికి ఊరేగుతా, ఊరేగుతా. ఏమిట్రా ఈ గొడవ? వీడికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది తండ్రి. వీడి ఇంట్లో ఉంటే మనకు పిచ్చి పట్టేలా ఉంది. వెంటనే పిచ్చి హాస్పిటల్లో చేర్పించడం మంచిది. పిచ్చి ఆసుపత్రిలోనా? అవునరా, చూస్తూ చూస్తూ పిచ్చి ఆసుపత్రిలో ఎలా జాయిన్ చేస్తావురా? నువ్వు చూడమాకు తండ్రి, వీణ్ణి నే చేర్పిస్తా కదా. మాస్టారి గుండు నున్నగా ఉండు, కోటయ్య కొత్తం కొత్తగా ఉండు. ఇంకా 4 కొత్తాలు కొట్టించుకోండి తండ్రి, చమ్మగా ఉంటుంది. బాబాయ్, నా వల్ల కాదు. ఈ పిచ్చి ఆసుపత్రి ముందు ఫోన్ చేయి. ఎలా ఉంది బాబు? మాట్లాడు బాబు. చెప్పండి, మీకేం కావాలి? చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. అన్నయ్య నీ వదిన్ని చూడాలనుంది. అలాగేనండి. డాక్టర్, బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఐ డోంట్ థింక్. చెప్పలేవు. మళ్ళీ తిరగబెట్టినా తిరగబెట్టచ్చు. ఇంకో 1 వారం రోజులు ఇక్కడే ఉంచితే మంచిది. అలాగేనండి. రాము, బావగారిని అక్కయ్యని ఇక్కడికి తీసుకొస్తాను. నన్ను క్షమించండి బావగారు. ఏమైంది? ఏం సరోజా, ఏం జరిగింది? నా వేలితో నా కన్నే పొడుచుకున్నాను. రాముకి రాముకి ఏమైంది? ఎక్కడున్నాడు? పిచ్చాసుపత్రిలో. అన్నయ్య,